ఆ చింత చిగురు తీసుకురా. చింత చిగురు ఇంకా రావట్లేదే. చింత చిగురా? చింత చిగురు దీనికి చాలా ప్రత్యేకమైన విశేషం ఉంది. ఏంటో అదేంటంటే జనరల్ గా చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఇది. అంటే చింతపండు కిందంతా రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది చూడు, అదనమాట. ఇది ఎంత ప్రసిద్ధం అంటే ఎప్పుడో భక్త రామదాసు లాంటి వాడే సీతమ్మ వారికి ఇదే రంగులో ఉన్న రాళ్లతో చక్కగా ఓ పథకం తయారు చేయించాడు. ఓహో, అప్పుడు పథకం దాని మీద ఒక పాట కూడా ఉంది, గుర్తుందా నీకు? ఏమిటో? సీతమ్మకు జయిస్తి చింతకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. విశేషం ఏంటంటే పుల్లగా ఉన్న ప్రతి వస్తువులోనూ కూడా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి అనేది దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓహో, సో సంవత్సరానికి 2 నెలలు మాత్రమే మనకి మార్కెట్ లో దొరుకుతుంది. అది దొరికినప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా చింత చిగురుతో పప్పు చేసుకున్నా బాగుంటుంది, చింత చిగురు పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు బిర్యానీ చేయలేదా బాబాయ్? ఇంకా లేదు, మనం మొదలెడదాం, చేద్దాం, అది కూడా చేద్దాం అంతే. ఒరే పదార్థం ఆఫ్టర్ 10 minutes నువ్వు ఆగు చెప్తా. మొత్తం ప్రపంచంలో ఉన్న బిర్యానీలన్నింటినీ తీసుకొచ్చి నీ ముందు పెట్టి సినిమా డాన్స్ చేద్దాం. బిర్యానీలన్నీ ఎందుకురా బాబాయ్ హోటల్లో ఏది వండినా బానే ఉంటుంది కదా. అంతే 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 అంతే. నువ్వు తిన్నది ఏం? నీకు కూడా నేను చింతాకు పథకం కన్నా గొప్పది ఏది లేదని నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఒక మంచి గన్నేరాకు పథకం చేయి. సీతమ్మకి చేయిస్తే చింతాకు పద ఈ గిన్నె తీసుకున్నా చెప్పిన పని ఎక్కడో బుర్ర తిరుగుతుంటుంది. ఎక్కడ 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 తారక. ఇప్పుడు మనలాంటి కోటీశ్వరులు చేసుకోవాలంటే ఎలిజబెత్ రాణి టైప్ లో దేశంలో రాణులు ఉంటారు కదా, ఆవిడకి ఆల్రెడీ 80 దాటాయి. ఓ రామచంద్ర చెప్పేది స్వామి నువ్వు. అలాంటి రాణుల కౌరు పెట్టి చెప్తా. పెడదాం పెట్టాం. ఏం చేయాలి? మోతే ముందు రండి వేసుకో, దాంట్లో నూనె వేసుకో చక్కగా ముందు. అక్కడ వెల్లుల్లి రేఖలు ఉన్నాయి చూడు, తీసుకురా రేఖలు. ఈ పప్పు గుత్తుతో కొంచెం నల్లగొట్టు వాటిని, అంతే చాలు. ఆ మాత్రం నలిగినా చాలు. మొత్తం వేరా ఒక్కొక్కటి తీసి కొన్ని నలిగి కొన్ని నలక్క అని సగం సగం తిక్క పనులు చేస్తావండి నువ్వు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో వేసేనా? అది నలగబెట్టి పెట్టుకోమన్నా కానీ వేయమని చెప్పలేదు కదా. దాంట్లో ముందు తిరుగుమా సామాన్లు వేయాలిగా. ఎండుమిరపకాయలు తీసుకో, ఆవాలు వేయి ముందు, నెక్స్ట్ మెంతులు వేసుకో, నెక్స్ట్ ఏమిటది జీలకర్ర, ఎండు మిరపకాయలు చిదిమేసి వేయి, పచ్చిమిరపకాయలు కూడా వేయి, ఈ వెల్లుల్లి రేఖలు కూడా దాంట్లో వేసేయి, చిటికెడు పసుపు వేయి దాంట్లో, ఓకే కరివేపాకు దూసి వేయి దాంట్లో, కలుపు బాగా. ఇంకేమున్నాయి? మినపద్దలు ఉన్నాయి చూడు అక్కడ, మినపబద్దలు ఉంటాయి చూడు, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. వేయి మినపప్పు కూడా వేయి. అది ముందే ఎందుకు వేయలేదంటే మాడిపోతుంది కనుక. మనం దీంట్లో ఆఖరణ వేసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు కారం. ఓహో, మిగతా తిరుగుమత పదార్థాలన్నీ వేసాం కదా. అవును కదా. ఇప్పుడు యాగు రెడీగా ఉంది కదా, వేగిందా ముందే చూడు, చక్కగా వేగినాయి. వేగితే దీన్ని వేయి దాంట్లో వేసేయి. వేసావా? దాంట్లో ఇప్పుడు వేసుకోవాల్సింది ఏంటంటే కారము, ఉప్పు కొంచెం వేగనాయి అంతే. ఎందుకంటే మరీ ఎక్కువగా వేగిందనుకో దాంట్లో ఉన్న పులుపు అనేది తగ్గిపోతుంది. కారం, ఉప్పు, కారం ఉంది కదా అక్కడ, ఉంది కదా. వేయి. ఎంత వేయాలి? తక్కువ వేయి, ఎక్కువ వద్దు, మరి మొత్తం వేసేయద్దు, వేయి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా దాంట్లో ఆల్రెడీ. ఎండుమిరపకాయలు చాలు చాలు చాలు. ఎండుమిరపకాయలు కూడా ఆల్రెడీ కట్ చేసి వేసాం కదా. ఉప్పు ఎంత వేయాలి? వేయి, ఒకటి సరిపోద్దా? చాలు.
ఇంకొకసారి ఓకే సరిపోతుంది కలుపు. కొంచెం నీళ్ళు పోయి కొద్దిగా చాలు కలుపు, బాగా కలుపు. దాని మూత తీసి దాంట్లో పప్పు ఉంటుంది చూడు. ఓహో జాగ్రత్త వేడిగా. ఆల్రెడీ పప్పు చేసి పెట్టా. ఏం చేయమంటావు? ఎప్పుడో కోటీశ్వరుని అవుతా అని చెప్పి తలగంటూ తిరుగుతుంటావు కదా. మరి అంతే కదా. నిన్ను నమ్ముకుంటే వంట ఎక్కడ అవుతుంది, నాకు కడుపు ఎక్కడ నిండుతుంది, వచ్చే వాళ్ళకి ఏం పెట్టను. ఉండదులే, నీకు ఆఫ్టర్ 10 minutes తర్వాత నీకు ఈ బాధ ఉండదు. ముందా పప్పి సన్నాసి. నేను ఒక మంచి డాక్టర్ చూపించాలి బాబా, నేను కోటీశ్వర. అలాగే ఈ లోపుగా ఏ పిచ్చాసుపత్రి నుంచి ఏ డాక్టర్ వచ్చి నేను చూసుకోకుండా జాగ్రత్తగా నేను చూసుకోవాలి. నేను అది ఇంపార్టెంట్. అది బాగా కలుపు. ఇప్పుడు మొత్తం కలవాలి. ఉప్పు, కారం, చింత చిగురు, పప్పు, పెరుగు మత పదార్థాలు అన్నీ కలవాలి. ఇప్పుడు కాసిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోయి చాలు. ఎందుకంటే చింత చిగురు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఓకే, మంట తక్కువ పెట్టి దాన్ని మేము మూత పెట్టే అంతే, అయిపోయింది. చింతాకుతో పప్పు కలిసి ఉడకాలి కదరా. అది చింతపప్పు, చింత చిగురు పప్పు రెడీ అయిపోద్ది.